మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఎంక్రోచ్మెంట్స్ పేరుతో వడ్డీలు తీసేస్తున్నారు. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కొల్లు రవీంద్ర గారికి అవకాశం ఇచ్చారు, ఊరిని ఉద్ధరించమని అవకాశం ఇచ్చారు. ఆయన ఉద్ధరిస్తున్నాడు, ప్రజలు కోరుకున్నారు ఉద్ధరించమని, ఆయన ఉద్ధరిస్తున్నాడు. కాబట్టి మనకెందుకని చెప్పని మేము ఎక్కడ కూడా ఆయన ఉద్ధరించే కార్యక్రమంలో మేము ఎక్కడ అడ్డంకి చెప్పట్లేదు. కానీ ఎంత నీచానికి దిగజారుతున్నారంటే వీళ్ళు అధికారులు కూడా, ఎంత అంటే మరీ మున్సిపల్ కమిషనర్ అనేవాడు ఎంత తొత్తుగా మారి నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నాడంటే, ఈ జిల్లా కోర్టు సెంటర్లో అంటే సాయిబాబా గుడి దగ్గర నుంచి జిల్లా కోర్టు వరకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసేసి వెళ్ళిపోయాక కమిషనర్కి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, బహుశా దగ్గరలోంచి వచ్చి ఉంటుంది. వెంటనే ఆ ఫోన్ మాట్లాడి గబగబా ప్రొక్లైన్ పిలవండి వెనక్కి అని చెప్పని జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రొక్లైన్ వెనక్కి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లోపలికి వెళ్తాకున్నటువంటి ర్యాంప్ని, అంతకుమించి వేరే మార్గం కూడా లేదు లోపలికి వెళ్తాకి, ఆ ర్యాంప్ మించి అదొకటే చిన్న ర్యాంప్, ఆ ర్యాంప్ని ప్రొక్లైన్తో పైశాచికంగా పొప్పు చేసి వెళ్ళాడు ఆయన. దాన్ని మరి మా పార్టీ ఆఫీసులోకి లోపలికి వెళ్తాకి మరి అంత నీచంగా ఒక అధికారి దిగజారి ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా, వ్యక్తులకు తొత్తుగా మారి ప్రవర్తిస్తున్నప్పుడు మరి ఏం చేయాలి? తీసుకుని మేము చిన్న ఇనప ముక్కలు వేసుకుని దాని మీద ఇనప బద్దీలు వేసుకుని దాడతాకి, అదొకటే కాకుండా అవతలేపు మురుక్కాలకి పార్టీ ఆఫీస్కి మధ్యలో పెద్ద గొయ్యి పెట్టేసేసి, ఇదేం పైశాచిక ఆనందమో నాకు అర్థం కావట్లేదు. అధికారివా ఏమన్నా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నువ్వు చేసుకుంటే వచ్చి ఆ ఇనప బద్దీలు వేసుకుని అటు ఇటు మట్టి పోసుకున్నాం, కాలువకు అటు ఇటు. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదా? మరి మున్సిపల్ ఆఫీస్ ముందు లేదు ర్యాంప్, ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కన రెవెన్యూ కళ్యాణ మండపం ముందు లోపలికి వెళ్తాక లేదా? ఎవరింటి అందరింటి ముందుకు ఉందిగా, మున్సిపల్ ఆఫీస్ ముందు, ఆర్పేట పోలీస్ స్టేషన్ ముందు. ఇంకా వ్యాపారం, పచ్చి వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఫైర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి యొక్క కళ్యాణ మండపం ఎంత బెడ్డ కూడా తీల. ఊరంతా కాలువల మీద తీసేయాలి, కొల్లు రవీంద్ర గారి ఇంటి ముందు మాత్రం కాలువల మీద తీయకూడదు. చాలా చోట్ల వార్డు ఇన్ఛార్జీలకి బేరం మాట్లాడుకుంటే మళ్ళీ కావాలంటే రామానాయుడుపేటలో జ్యూస్ షాప్ ఏం జరిగిందో చూసుకోండి, కొట్టేశారు ఊరంతా, మొత్తం పేట సెంటర్ అంతా కొట్టేశారు. మళ్ళీ వెళ్ళి అధికారులకు డబ్బులు ఇచ్చాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, మళ్ళీ మమ్మల్ని అంటే మళ్ళీ కట్టేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ బయటికి కూడా మళ్ళీ షెడ్ వేసేసారు కదా. అంటే తెలుగుదేశం వార్డు ఇన్ఛార్జీలకి చేతులు తడిపితే, అధికారులకు ముడుపులు ఇస్తే మళ్ళీ కొట్టేసి మళ్ళీ కట్టుకుంటున్నారు. నిర్మలా స్కూల్ దగ్గర మొత్తం అంటే రెక్కాడితే కానీ, అంటే బడ్డీ కొట్టు తీసి పొద్దున్నుంచి రాత్రి దాకా ఆ బడ్డీ కొట్టు తిరగటం వల్ల మాత్రమే బతుకుదేరు ఎల్లబూర్చేటువంటి అందరినీ కూడా కొట్టేసేసి, మున్సిపాలిటీ కాలువనే కాకుండా మున్సిపాలిటీ ఆస్తి మొత్తాన్ని ఆక్రమించు నిర్మాణం చేసి వ్యాపారం చేస్తున్న షెడ్డును మాత్రం ముట్టుకోకూడదు. మంత్రి గారు ఫోన్ చేశాడు, ముట్టుకోవద్దని చెప్పని కమిషనర్ గారు అడ్రస్ వచ్చేయండి. ఇట్లా బందర్లో ఎక్కడెక్కడ కావాలంటే పచ్చిగా వార్డు ఇన్ఛార్జీలకి డబ్బులు ఇచ్చిన చోట, అలాగే అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్ళీ కట్టుకుంటున్నారు, అవి వదిలేస్తున్నారు కొన్ని చోట్ల. ఈ తప్పుడుతనాన్ని కట్టిపెట్టమని చెప్పని, ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అధికార పార్టీ అధికారం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర చేతిలో ఉన్నటువంటి అధికారం. బ్యాటరీ లైట్లో బ్యాటరీలు కొత్తగా వేసినప్పుడు ఫుల్గా వెలుగుతుంది. రోజు రోజు వాడుతున్న కొందికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది. అధికారులు గుర్తుపెట్టుకోండి, రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయండి, తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి, కక్షపూరితంగా ఉద్యోగం చేయబాకండి. కొట్టారు, మేము ఎక్కడ మాట్లాడట్లా, ఎందుకంటే ఉద్ధరించమని ఓటేశారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి
మనం ఎందుకు అడ్డుపడటం అని చెప్పి మేము ఎక్కడ రాలే, మంచిదే కదా ఉద్ధరించు. అట్లాని పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చానో లేదా మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు, అవి మాత్రం ముట్టుకోరు. ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేయమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం. మేము ర్యాంప్ అంటే ఇనప బద్ది వేసి మట్టేసి వేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చా అంటే జీతానికి ఇక్కడికి 10,000 జీతానికి 5-7,000 జీతానికి వచ్చాడంటే ఇక్కడికి 10 ఏళ్ల క్రితం. ఆడు అసలు అధికారులనే ఉచ్చపోయించేస్తున్నాడు. అసలు మామూలు స్థితిలో ఎవడు లేడు ఇక్కడ. మా హక్కులకి మేము పోరాడతాం, ధర్మంగానే ఉన్నాం, న్యాయబద్ధంగానే ఉన్నాం, ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం. వచ్చేమనండి వాళ్ళు ఏమంటారంటే ఇంకా డిసైడ్ చేయలేదు కదా, ఎందుకు జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్గా ఉద్యోగం చేస్తున్నాడండి. సార్ కోర్టు అంటే కూడా భయభక్తులు లేదా? కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా ఉన్నాడా మున్సిపల్ కమిషనర్? అలాగే సార్, నేనేమంటే మాకైతే ఏమి కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా, ఆర్డర్ ఇవ్వలేదు. మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం. ఈ ప్రాపర్టీలో నేను సార్ 33 ఏళ్ళకి నేను లీజ్లో ఉన్నాను. ఈ ప్రాపర్టీ లీజ్ కూడా పే చేసి ఉన్నాను ఇన్ అడ్వాన్స్. లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి. డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమీ నోటీస్ ఇవ్వలేదు. నువ్వు డీవియేషన్స్ కట్టావని కానీ, నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టావని కానీ. కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా, మరి ఇవ్వాలి నెక్స్ట్. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 8 నెలలు అయింది కదా. అవును, 8 నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా. అలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు అంత రూల్స్కి విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసావు, నేను కొట్టేస్తున్నాను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు కొట్టేయాలి. దాని మీద కోర్టుకు వెళ్ళేస్తారు వాళ్ళు. కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ వస్తుంది, మళ్ళీ ఇవ్వాలి కదా అంటున్నాను. అదే నెక్స్ట్ ఇవ్వాలి. అది మరి 8 నెలల నుంచి నిద్రపోవటం ఎందుకు సార్ అంట? 8 నెలలు అన్లెస్ అతను డిమాలిష్ చేసినా కూడా ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు నాది సార్ లీగల్గా. ఓన్లీ బిల్డింగ్ డీవియేషన్ ఉంటే దాని గురించి నేను లీజ్లో ఉన్నా సార్. ఈ ప్రాపర్టీ మీకు అన్ని విషయాలు తెలుసు. ఇది నేను ఈ 2 acres నేను లీజ్లో ఉన్నాను. నాకు ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను డబ్బులు కట్టాను, డబ్బులు కట్టాను. ఎంత తోకెళ్తాను లోపలికి వెళ్ళాలని మన ఎంజాయ్మెంట్ రైట్ కోర్టు మాకు ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నా అనుకోండి. మరి హ్యాండ్ ఓవర్ చేసి కూడా కాగితం ఇచ్చేసి పొలం నాది, నీకట్ట హ్యాండ్ ఓవర్ చేస్తుంది. నేను లీజులో ఉంటే కోర్టు ఎవరు చెప్పారు? కాదు నాన్న, ఇప్పుడు పోలీసులు ఎందుకు పిలిచావు? కమిషనర్ గారు లీవ్లో ఉన్నారు. లేదు సార్, గోపిచంద్ ఇంటూ ఉన్నాడు సార్ ఇక్కడే. లీవ్లో ఉన్నాడని లేలే, గోపిచంద్ ఇంటూ ఉన్నాడు ఇక్కడే. నాకైతే లీవ్లో ఉన్నాడని లేదు సార్. రోజుకి 5-6 సార్లు గోపిచంద్ ఇంట్లో ఉంటాడు సార్, ఆఫీస్లో ఉన్నాడు. సర్లేండి సార్, కాదు ఏది పడేస్తాను అంటే సార్. లేదు సార్, నేను ఆర్డర్ లేదా? లేదు సార్. మరి మిమ్మల్ని ఎందుకు పంపించాడు బాబు? నువ్వు అంత భయపడవు బాబు. నువ్వు అలాగే సార్, మీకు చట్టం సార్, మీకు చట్టం తెలుసు కదా. కుదరదు కదా సార్. మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రతిగా పెట్టడం కుదరదు సార్. కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి. పవర్ ఉంది. కరెంటు తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి, వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నేను కాదు, మీరు పిలిచారు సార్. నేను వాళ్ళైనా బాబు ఇక్కడ ఏం జరగట్లేదు సార్. నేను పిలవాలా మరి? ఎవరు? నాకే నేను పిలిచాను. ఇష్యూ జరుగుతుంది కదా.